జయంతి చురుగ్గా తలెత్తి చూసింది. శేఖరం మొహంలో పరిహాసం స్పష్టంగా కనిపిస్తోంది. నీకిష్టం ఉన్నా లేకపోయినా కొద్ది రోజులు నువ్వీంట్లో ఉండటం తప్పదు. అది బాగా తెలుసుకో. భోజనం ముగించి చెయ్యి కడుక్కోవటానికి లేచి వెళ్ళిపోయాడు. జయంతి రెప్పవాల్చకుండా అన్నంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. ఏమిటి అధికారం? ఎవరిచ్చారు? తను తిరగబడి మాట్లాడలేకపోతుందేం? మనస్సంతా కోపం నింపుకున్న జయంతికి కళ్ళనిండా నీళ్లు నిండి బుగ్గల మీదకి జారసాగాయి. శేఖరం లాంటి వాళ్ళు సాధారణంగా మాట్లాడరు. మాట్లాడితే అది అక్షరాల నిజం అని రుజువు చేసుకుంటారు. సునంద ఇష్టపడలేదు. ఎంత ప్రయత్నం చేసినా జయంతి ఆ ఇంట్లోంచి బయటపడే మార్గం తోచలేదు. శేఖరం సునంద భర్తకి అంతక్రితం జయంతి చేసే ఉద్యోగమిచ్చాడు. సునంద వాళ్ళ రాకపోకలు ఎక్కువైనాయి. వనితా విహార వాళ్ళు చూపిస్తున్న ఆదరణ కూడా అంతులేకుండా ఉంది. చీటికి మాటికి ఏదో వంక మీద జయంతి దగ్గరికి వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. గంటల తరబడి జయంతి వినకపోయినా వాళ్ళ సోదేదో వాళ్ళు చెప్పుకుని వెడుతున్నారు. జయంతి 100కి 90 సార్లు వెళ్లకుండా తిరస్కరిస్తుంది. అదే చిత్రమైనా వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి కావాల్సింది మీరు కాదు, మీ ద్వారా శేఖరం గారు. ఓసారి గొడవంతా జయంతి నోటి నుంచి విని శివరాం నవ్వుతూ అన్నాడు. నిజమే అనుకుంది జయంతి. మరింత అసహ్యం వేసింది. ఉదయం 10 గంటలకి కామేశ్వరమ్మ దగ్గరకు వెళ్ళిన జయంతి సాయంత్రం 4 అయ్యేసరికి ఇంటికి వచ్చింది. వరండా మెట్లెక్కుతుండగా లోపల నుంచి మాటలు వినిపించాయి. ఏం గవర్నమెంట్, ఏం ఆనకట్టలండి. ఈ రోజు చూసిన ప్రాజెక్టు తెల్లవారి చూస్తే ఒక్క సిమెంటు ముక్క కూడా మిగలట్లేదు. ఇంజనీర్లంతా అక్కడే ఎక్కడో కట్టామో అని తలలు గోక్కోవలసి వచ్చిందట. దేశం బాగుపడనంటే ఎలా బాగుపడుతుంది? దరిద్రం తీరమంటే ఎలా తీరుతుంది? ఎవరో ఆవేశంగా బిగ్గరగా అంటున్నారు. శేఖరం ఎవరితో మాట్లాడుతున్నట్టున్నాడు. జయంతి పమిట తీసి భుజం చుట్టూ కప్పుకొని తల వంచుకొని గబగబా లోపలికి వెళ్ళబోయింది. జయంతి ఇలారా హాలు దాటి లోపలికి అడుగు పెట్టేస్తుండగా శేఖరం వెనక నుంచి పిలిచాడు. ఆగి వెనక్కు తిరిగింది. 5-6 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు ఉన్నారు. రా అని ఇంకోసారి పిలిచి ఈమె అంటూ పరిచయం చేయబోయాడు. తెలుసులేండి మిస్సెస్ శేఖరం. ఒకావిడ తెలివంతా ఒలకబోసింది. ఉలిక్కిపడ జయంతి ఆవిడ వైపు కోపంగా చూసింది. శేఖరం ఆవిడ పొరపాటుని కరెక్ట్ చేయకుండానే వీళ్ళంతా వరద బాధితుల సహాయార్థం విరాళాలు పోగు చేస్తున్నారట. ఇదిగో ఈమె సరస్వతి రామన్. నల్లగా పొట్టిగా అడ్డంగా ఉన్నావిడని చూపించాడు. జయంతి నమస్కారం చేసింది. ఆవిడ లేచి ప్రతి నమస్కారం చేస్తూ కూర్చోండి అంది. హాల్లో మిగతా సోఫాలు, చైర్స్ అందరూ ఆక్రమించేసుకున్నారు. శేఖరం పక్కన తప్ప ఎక్కడా ఖాళీ లేదు. శేఖరం జరిగి చోటిచ్చాడు. కానీ జయంతి కూర్చోలేదు. అతని సోఫా ప్రక్కన నిలబడిపోయింది. సరస్వతీరామం తన వెంట వచ్చిన వారందరినీ పరిచయం చేసింది. ఇంతకీ ఎంత ఇవ్వాలో చెప్పండి? శేఖరం నవ్వుతూ అన్నాడు. ఎంతేమిటండి, మేమడిగినంత మీరిస్తారా? ఏదో ఉడతా భక్తి, మీ స్థితికి తగ్గకుండా ఉంటే చాలు. సరస్వతి రామన్కు డబ్బెక్కువ ఎలా రాబట్టాలో తెలుసు. బాగుంది. నేనిచ్చే డబ్బుతో నా స్థితి తెలుస్తుందంటారా? అది కాదనుకోండి, సహజంగా మీకేవో అలవాట్లుంటాయిగా. శేఖరం జోబులో నుంచి పర్సు తీసిస్తుండగా ఇంకో ఆమె, పోనీ మీ మిస్సెస్కి ఇవ్వండి, ఆవిడ ఎంతిస్తే అంత అంది. జయంతి వారించబోతున్నట్టు ఏదో అనబోతుండగా శేఖరం తనే అందుకుంటూ, ఆమె పేరు జయంతి. పేరు వదిలేసి మీరు మిస్సెస్ అంటే ఒప్పుకోదు అన్నాడు రెండర్థాలు వచ్చేట్టు. ఓహో, చాలా స్వతంత్ర భావాలు గల వ్యక్తి కాబోలు. పోన్లేండి. జయంతి శేఖరం అంటా. వద్దు వద్దు, కోపం వచ్చే పని చేస్తే మన విరాళం తగ్గిపోవచ్చు. జయంతి గారు, మీకు తోచిందే ఇవ్వండి.
అంది సరస్వతి రామం. ఇదంతా హాస్యంగా తీసుకుంటూ శేఖరం పర్సు జయంతికందించాడు. అది అందుకోకుండా అతని వైపు చూస్తుండిపోయింది. ఇవ్వు అన్నాడు నవ్వుతూ. ఇంకా పిల్ల పాప లేనట్టుంది ఎవరో మెల్లగా అనటం జయంతికి, శేఖరానికి ఇద్దరికీ వినిపించింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. శేఖరం కళ్ళల్లో చిత్రమైన భావం మనోహరంగా మెరిసి జయంతి గుండెల్లోకి దూసుకుపోయి క్షణం సేపు కొట్టుకునేలా చేసింది. గబాల్న అతని చేతిలో పర్స్ లాక్కొని తెరిచి అందులో ఉన్నదంతా ఎంత ఉందో చూడకుండా తీసి సరస్వతి రామన్ చేతిలో పెట్టేసింది. గుడ్, చాలా ఉదార హృదయులు మీరు. 800 విరాళమంటే సామాన్యం కాదు. లెక్క పెట్టుకుని బ్యాగులో పెట్టుకుంటూ అంది. 800? జయంతి మనసులో ఉలిక్కిపడింది. భయంగా శేఖరం వైపు చూసింది. శేఖరం ఇదేం గమనించినట్టు, మరి ముందే మీరు మీ స్థితి తగ్గట్టు అని లెక్క పెట్టారయ్యే అన్నాడు నవ్వి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జయంతి క్షమించండి అంది. ఎందుకు? నేను అంత డబ్బు ఉంటుందనుకోలేదు. అదా అంటూ నవ్వేసి, నీ కోపం తెప్పించినందుకు నాకీ మాత్రం శిక్ష లేకపోతే ఎలా? జయంతి మర్చిపోయిన కోపం రెట్టింపుగా తిరిగి వచ్చింది. లేకపోతే బుద్ధి లేదు వాళ్ళకి? ఆడా మగా కనిపిస్తే అనేయటమేనా? వాళ్ళదేం పొరపాటు లేదు జయంతి. నేను ఒంటరిగాడినని తెలుసు. నా భార్య కాకపోతే ఇంకేం ఆడది అంత చనువుగా ఇంట్లోకి వెళ్తుంది? అందులో నువ్వేమో బుద్ధిమంతురాలిగా పమిట భుజాల చుట్టూ కప్పుకొని మెడను కనపడనివ్వలేదు. అవును, నిజమే. జయంతి కప్పుడు గుర్తుకొచ్చింది. చిచి, పమిట తీసి సరిగ్గా వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శేఖరం ఆ రోజు మామూలు వేళ కంటే చాలా ముందుగా ఇంటికి వచ్చేశాడు. జయంతి గదిలో కూర్చుని తల దువ్వుకుంటోంది. అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. అది జయంతి పక్కన పెడుతూ త్వరగా తయారు కావాలి అన్నాడు. ఎందుకు? ఎందుకేమిటి? ఈరోజు ప్రమీల పుట్టినరోజన్న సంగతి మర్చిపోయావా? ఆశ్చర్యంగా అడిగాడు. మొన్నటి రోజున ప్రమీల ఇద్దరు స్నేహితురాలని వెంట తీసుకుని వచ్చి ఎల్లుండి తన పుట్టినరోజుని తప్పకుండా రావాలని మరీ మరీ పిలిచింది. ప్రమీల వచ్చినప్పుడు శేఖరం కూడా ఇంట్లోనే ఉన్నాడు. చదువుకుంటున్న పేపర్ పక్కకు తీస్తూ, ఇంకా పుట్టినరోజేమిటి పాపాయివా అని వెక్కిరించాడు. అవును, పాపాయినే అంది సగర్వంగా ప్రమీల. పాపాయేమిటి? నువ్వింకా అసలు పుట్టనే లేదు. ఎల్లుండి పుట్టబోతున్నావు ఎగతాళి చేశాడు. అవునవును, జోలపాట పాడటానికి మీరు రండి పక్కున నవ్వింది ప్రమీల. అసలు సంగతి నాకు తెలుసులే. ఈ రూపేణా అందరి దగ్గర బహుమతులు కొట్టేయొచ్చని. అయ్యా, తమరేం తీసుకురానవసరం లేదు. ఒకవేళ తెచ్చినా తిప్పి పంపబడును. సరా, తమను దయచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపితే అదే మాకు మహాభాగ్యం. శేఖరం లేచి వచ్చి ప్రమీల నెత్తిమీద ముట్టి, ఎన్నింటికి రావాలి అన్నాడు. ఆడవాళ్ళు 6 గంటల నుంచి 8 గంటల వరకు, మగవాళ్ళు 8 గంటల నుంచి 9 గంటల వరకు. టైమింగ్స్ తప్పించి వస్తే ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోతారా? తప్పకుండా. జయంతి ఇద్దరి సంభాషణ వింటూ కూర్చుండిపోయింది. ప్రమీల మరోసారి తప్పకుండా రమ్మనమని జయంతికి చెప్పి వెళ్ళిపోయింది. ఈ రోజు పుట్టినరోజు అని గుర్తున్న మాట నిజమే. కానీ ప్రమీల వాళ్ళింటికి వెళ్ళటానికి జయంతికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే తీరికగా కూర్చొని జుట్టు చిక్కు తీసుకుంటుంది. నిన్నే మాట్లాడవేం? నువ్వు త్వరగా తయారైతే నేను క్లబ్కి వెడుతూ నిన్నక్కడ దింపేసి నేను వెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కించుకొస్తాను అని టవల్ తీసుకుని బాత్రూం వైపు వెళ్ళిపోతాడు. ఆ పెట్టెలో ఏముందో చూడు అన్నాడు.
కుతూహలాన్ని రేకెత్తిచ్చే కంఠంతో. ఏమిటది? నిర్లక్ష్యంగా అడిగింది. తెరిచి చూడు, నీకే తెలుస్తుంది అంటూ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. అతను ముఖం అది కడుక్కొని తిరిగి వచ్చిన జయంతి ఇంకా అలాగే తల దువ్వుకుంటూ కూర్చుంది. అదేమిటి, ఇంకా అలాగే కూర్చున్నావేం? జయంతి తలెత్తుతూ వెళ్ళి తీరాలా అంది. అవును, వెళ్ళి తీరాలి. శేఖరం పెట్టెవైపు చూశాడు. అది పెట్టిన చోటే పెట్టినట్టే ఉంది. ముట్టుకున్న జాడలేవి లేవు. కనుబొమ్మలు కొద్దిగా ముడుస్తూ, అందులో నీకు చీర ఉంది. అది నీలం చికెన్ వాయిల్ జాకెట్ మ్యాచ్ అవుతుంది. ఈ చీర కట్టుకొని ఆ బ్లౌజ్ వేసుకురా అన్నాడు. నేను వేసుకునే బట్టలు కూడా మీరే ఎన్నిక చెయ్యాలా? అవును, నువ్వు లేచి త్వరగా తయారైరా. వెళ్ళు, అనవసరంగా నాతో ప్రతివాదన ఆర్గ్యూ చేయకు. నాకు నచ్చదు అన్నాడు విసుగ్గా. జయంతి త్వరగా జడ అల్లుకోవటం ముగించి నిశ్శబ్దంగా అట్టపెట్టె తీసుకుని వెళ్ళిపోయింది. లేత నీలం రంగుకి చిక్కటి నీలంలా హంసబారున చీర. జయంతి 10 నిమిషాల్లో తయారై వచ్చింది. శేఖరం మొహం వికసించింది. ఏది, ఇటు తిరుగు, ఇలా దగ్గరకు రా. చీర అంచు మడతబడిన చోట సరిచేస్తూ, అచ్చు నీ ఊహించినట్లే ఉన్నావు. చాలా బాగుంది చీర. నీకు నచ్చిందా? టైం అయిపోతుంది అన్నారుగా నిర్లిప్తంగా అంది. శేఖరం వెంటనే దగ్గరకు లాక్కొని బుంగమూతి పట్టుకుని ఆ పెదవుల్ని తీరా వద్దు వద్దు, నవ్వుతూ ఉంటాను అని బ్రతిమాలే వరకు కొరకాలనిపించింది. ఎంత బాగున్నావో తెలుసా? నా మీద కోపంతో నీ కళ్ళకి పొరలు అట్టొచ్చాయి గాని ఎవరు చెప్పారు? నీ మొహం తెలియటంలా అంటూ మృదువుగా భుజాల మీద చేతులాంచి జయంతి, ఆ రోజు సినిమా హాల్లో పుట్టినరోజుకి నేను పంపిన చీర కట్టుకున్నప్పుడు ఇలాగే ఉన్నావా అన్నాడు. జయంతి మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంది. జయ, శేఖరం ఇంకొంచెం దగ్గరికి తీసుకుని ఏదో చెప్పబోయాడు. వెంటనే అడ్డు తగులుతూ, దయ ఉంచి నా పేరుతో పిలవండి, నేను భరించలేను. ఎందుకని? నన్ను ఆ పేరుతో బామ్మ తప్ప ఇంకెవరూ పిలవరు. నన్నంత ఆత్మీయంగా చూసేవాళ్ళు కూడా. కంఠం జీరపోవటంతో ఆగిపోయింది. ఆవిడ నాకా వారసత్వం వదిలి వెళ్ళిందిలే అంటే సరిపోదు. ఉదాహరణ చూపిస్తే మీరెప్పటికీ చూపించలేరు. ఇప్పుడే చూపిస్తా. చూపించినా? క్షణంసేపు అతని కళ్ళల్లోకి చూసిన జయంతి మెల్లగా అతని చేతుల నుంచి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోతూ, మీరు చూపించలేరు. ఒకవేళ చూపించినా నేను నమ్మను. మీరు సమర్థులు, ఎన్నైనా సృష్టించగలరు. జయంతి దెబ్బతిన్నట్లు చూశాడు శేఖరం. మనం వెళ్ళటానికి ఇంకా ఆలస్యం అవుతుందంటే నాకు పని ఉంది. సునంద కొడుక్కి స్వెటర్ అల్లుతున్నాను. అది పూర్తి చేసుకుంటాను. జయంతిని మిసెస్ కరుణాకరం ఇంటి దగ్గర దింపేసి శేఖరం క్లబ్కి వెళ్ళిపోయాడు. కారులోంచి దిగుతున్న జయంతిని చూసి కరుణాకరం బట్లర్ నివ్వెరపోయాడు. చాలా రోజుల క్రితం అప్పుడప్పుడు వనితా విహార్ పని మీద వచ్చి గంటలు గంటలు ఇక్కడే వరండాలో వెయిట్ చేయడం వాడికి తెలుసు. వాడు ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతిని చేయి పట్టుకుని ఆదరంగా లోపలకు తీసుకువెళ్ళింది. అదేమిటి, మీరు రారు అంది కారు బ్యాక్ చేసుకుంటున్న శేఖరాన్ని. నాకు పనుంది. మొత్తానికి 9 లోపల వస్తానులే. అంతేనా? ఆడవాళ్ళ టైమని నీ మొహం నవ్వేశాడు శేఖరం. తప్పకుండా రావాలి సుమా, ప్రమీల చెయ్యి ఊపుతూ అంది. లోపలికి వస్తుండగా మీరెలా ఉన్నారేం అంది సమాధానం కోసం చూడకుండా. ఈ చీర బాగుంది. కాదు కాదు, ఈ చీరలో మీరు చాలా బాగున్నారు అంది. జయంతికి కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. ప్రమీల ఇంత మాట్లాడుతుందని అందులో ఒంటరిగా ఉన్నప్పుడు తనతో అసలు అనుకోలేదు. జయంతిని చూస్తూనే మిస్సెస్ కరుణాకరం లేచి వచ్చింది. ఎవరి అమ్మాయి? ఎవరో అడిగారు. జయంతి, మా ప్రమీల స్నేహితురాలు. జయంతి ఓ ప్రక్కగా కూర్చుండిపోయింది. అక్కడున్న వాళ్ళల్లో చాలామంది అపరిచితులే. ఒకళ్ళిద్దరు మటుకు జయంతిని చూసి ఆగి, ఆ అమ్మాయి వనితా విహార్ సెక్రటరీ కదూ
అని సందేహం వెళ్ళబుచ్చబోతే వెంటనే మిసెస్ కరుణాకరం తను కల్పించుకుంటూ ఇప్పుడు కాదు, మానేసి చాలా రోజులైంది. మా ప్రమీల స్నేహితురాలు. మీ మెల్లో ముత్యాల దండ చాలా బాగుందండి. ఎక్కడ కట్టించారు? అంటూ ప్రసంగం మరోవైపుకి మార్చేసింది. జయంతి వచ్చిన అరగంటకి రేఖారాణి వచ్చింది. వస్తూనే దగ్గరకొచ్చి బాగున్నావా? అని ఆప్యాయంగా పలకరించి ప్రక్కన కూర్చుంది. బట్టలు ధరించే పద్ధతిలో రేఖారాణి ఎప్పటికప్పుడు నూతనత్వం ప్రదర్శిస్తుంటుంది. అక్కడున్న అందరి దృష్టి రేఖారాణి మీదనే ఉంది. ఆవిడ అదేం తెలియని అమాయకురాలిలా జయంతికెదురుగా కూర్చున్న ఆవిడతో కులాసా కబుర్లు ప్రారంభించింది. మరో 5 నిమిషాల్లో మహాకాయాన్ని ఈడ్చుకుంటూ సుమిత్రాదేవి వచ్చింది. ఉన్న ఒళ్ళు దాచుకోవాలని గాని, దాన్ని ఎదుటివాళ్ళు వింతగా చూస్తారని గాని ఆవిడకి బాధలేదు. లేకపోతే శరీరాన్ని గురించి వ్యంగ్యోక్తులకు అలవాటు పడిపోయిందో. ఆవిడ వస్తూనే ప్రమీల దగ్గరికెళ్ళి బుగ్గగిల్లి వెంట తెచ్చిన అట్టపెట్టె ఇచ్చి ఎంతసేపయింది వచ్చి అని రేఖారాణిని పలకరిస్తూ ప్రక్కన కూర్చుంది. ఇద్దరు కొద్దిసేపట్లోనే వనితా విహార్ గొడవల్లో పడిపోయారు. మాటల మధ్యలో అటూ ఇటూ ఊరికే యథాలాపంగా చూస్తున్న సుమిత్రాదేవి జయంతిని చూసి ఎవరు జయంతే, నేను గుర్తుపట్టలేదు సుమా అంటూ రేఖారాణి ముందనుంచి వంగి అడిగింది. మీరు చూశారనుకున్నాను, గుర్తుపట్టకపోవటమేమిటి? మారిపోయిందంటారా? బోలెడంత మనిషి మొహంలో పెద్దరికం వచ్చింది. అందులో ఆ బట్టల్లో. అమ్మాయి ఉంటుంది, ఎవరి దగ్గరో మర్చిపోయారా? అంది రేఖారాణి. ఏం జయంతి, శేఖరం కులాసాగా ఉన్నాడా? ఈ మధ్య బొత్తిగా నల్లపూసైపోయాడు అంది సుమిత్రాదేవి. తీరుబడ ఉండదుగా? జయంతి వైపు చూస్తూ ఆర్ధయుక్తంతో నవ్వింది రేఖారాణి. జయంతికెందుకో వాళ్ళ మాటలు ముళ్ళకు గుచ్చుకున్నట్టు, జరులు పాకినట్టు అనిపించింది. ఇంతలో ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతి చెయ్యి పట్టి లేవదీస్తూ, నా ఫ్రెండ్స్ నిన్ను పరిచయం చేస్తానురా, వాళ్ళు నువ్వెవరు అని అడుగుతున్నారు అంది. జయంతి లేచి నిశ్శబ్దంగా ప్రమీల వెంట వచ్చేసింది. ఇంతకీ అదృష్టవంతురాలు. ఇంకా ఎన్నాళ్ళులే ఆ అదృష్టం. వెనక నుండి ఇద్దరి మాటలు మెల్లగా స్పష్టంగా వచ్చి జయంతి చెవుల్ని సోకినాయి. ప్రమీల ఫ్రెండ్స్ కొద్దిసేపు అది ఇది మాట్లాడి వెళ్ళిపోయారు. అయినా జయంతికింకా అక్కడే నిలబడిపోయింది. ఇంకా వాళ్ళ మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. వాళ్ళకెందుకంత కోపం? మధ్యలో తనేం చేసింది? వెళ్ళి సూటిగా శేఖరాన్ని ఎందుకు అడగలేరు? ఇక్కడిలా నిలబడి చూస్తుంటే వద్దన్న పాత రోజులు జ్ఞప్తికి వస్తున్నాయి. వనితా విహార్ సెక్రటరీగా చేసినప్పుడు సర్కులర్ మీద చిన్న సంతకం కోసం ఈ ఇంటి వరండాలో తనెంతసేపు పడిగాపులు పడి కూర్చుందో. లోపలికి పిలిచి మిసెస్ కరుణాకరం ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడేది. ప్రమీల కనీసం కన్నెత్తైనా చూసేది కాదే. ఇప్పుడెందుకీ విలువ? మీరు కాదు కావాల్సింది వాళ్ళకి, మీ ద్వారా శేఖరం గారు. శివరాం మాటలు గుర్తుకొచ్చాయి. వాళ్ళ మనసులో అభిప్రాయాలేం మారలేదు. ఊసరవెల్లుల్లా రంగులు మారుస్తున్నారంతే. ఇదేమిటి ఇక్కడ నిలబడిపోయారే? వెనక నుంచి ప్రమీల గొంతు విని ఉలిక్కిపడి చూసింది. ప్రమీల పక్కన శేఖరం ఉన్నాడు. హాల్లో అందరికీ ఎడంగా ఓ మూల నిలబడి ఉంది జయంతి. ఇద్దరి చూపులు క్షణంసేపు కలుసుకుని వెంటనే విడిపోయినాయి. రండి రండి, మిసెస్ కరుణాకరం ఆదరంగా ఆహ్వానించింది. రేఖారాణి, సుమిత్రాదేవి కూడా లేచి ఎదురుగుండా వచ్చారు. శేఖరం, నాకు పనుంది, వెడతాను అన్నాడు. అప్పుడే? కళ్ళు వెడల్పు చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం వెళ్ళబుచ్చింది.
రేపు ఓ ముఖ్యమైన పని ఉంది. కాగితాలు చూసుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. వాచి చూసుకుంటూ అన్నాడు. రేఖారాణి శేఖరాన్ని తినేసేటంత తీవ్రంగా చూస్తుంది. కానీ శేఖరం వాటిని గమనించినట్టే లేడు. వాళ్ళెంత బలవంతం చేసినా శేఖరం వినలేదు. రాజయంతి అని పిలిచి ప్రమీల చెవి పట్టుకొని మెల్లేస్తూ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే మేడం అన్నాడు. బాబోయ్! ఇప్పుడే పుట్టిన పాపాయిని చెవి మెలిపెట్టకూడదు. దేవతలు శపిస్తారు అంది ప్రమీల. పర్వాలేదు, ఈ పాపాయి పుట్టగానే చీర కట్టుకుందిగా. అసలు మీరు బహుమతులు ఇవ్వనన్నారుగా. నువ్వసలు తీసుకోనన్నావుగా. ఇస్తే తీసుకోకుండా ఎలా? తీసుకుంటావని తెలిసి తేవడం మానేస్తే ఎలా? ఇద్దరి సంభాషణకి మిస్సెస్ కరుణాకరం మొహం ప్రసన్నమయ్యింది. అందరికీ మరోసారి చెప్పి బయటకి వచ్చేశాడు. దోవ పొడుగున ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా జయంతికి నిద్ర పట్టలేదు. మనస్సులో ఎవరో ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని అరవసాగారు. ఎక్కడికి వెళ్ళను? అతను వెళ్ళనివ్వడు. తెలియకుండా పారిపో. వెతికి పట్టుకోడు. అందుకని ఈ అశాంతిని భరిస్తూ బుర్ర పగలగొట్టుకుని పిచ్చిదానివవుతావా? పిచ్చిదాన్నెందుకవుతాను? నేనేం అతని కోసం పాకులాడుతున్నానా? అతన్ని వల్లో వేసుకోవాలని ఆరాటపడుతున్నానా? నాకెందుకు భయం? మనసు మాట్లాడలేదు. ఇంకెప్పుడు అలా వాళ్ళలోకి వెళ్ళకు. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండు. పట్టించుకోకు. జయంతి ఇంకా నిద్రపోలా? హఠాత్తుగా వినిపించిన ప్రశ్నతో ఉలిక్కిపడింది. గదిలో దీపం లేకపోయినా అవతల గదిలోంచి వస్తున్న వెలుగులో గుమ్మంలో శేఖరం నిలబడి ఉండటం కనిపించింది. నిద్రపోతున్నాను దిండులో తల దూర్చుకుంటూ అంది. ఇందాకటి నుంచి గమనిస్తున్నా. దిండులో తలని ఎందుకలా పొర్లిస్తున్నావు? తలనొప్పిగా ఉందా? లేదు లేదు, నేను నిద్రపోతున్నాను. నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నానని చెబుతారా? ఇప్పుడే మెలకువ వచ్చింది నాకు. అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చిందిప్పుడు? గదిలోకి వచ్చి లైటు వేస్తూ అన్నాడు. వద్దు వద్దు, లైటు తీసేయండి. ఎందుకు? వెలుగు చూడాలంటే అసహ్యం వేస్తుంది. మొన్నటిదాకా చీకటి చూస్తే భయంగా. జయంతి మాట్లాడలేదు. శేఖరం లైటు తీసి దగ్గరకు వచ్చాడు. జయంతికెందుకో భయంతో గుండెలు కొట్టుకోసాగాయి. అతడొచ్చి మంచం మీద కూర్చుంటే దగ్గరకు తీసుకుంటే గుప్పెళ్ళు బిగించి గుద్దుదాం. గోళ్ళతో పీకుతుంది, పాలతో కరుస్తుంది. నాకు అసహ్యం, నిన్ను చూస్తుంటే బయటికి పో అని అరుస్తుంది. శరీరం బిగపట్టుకుని ఎదురు చూస్తుంది. కానీ అతడు అలాంటిదేమీ చేయలేదు. కర్టెన్ కూడా తీసి ఉంచావెందుకు? కిటికీలో నుంచి చల్లగాలి వేయడంలా. నీ మంచం చాలా దగ్గరగా ఉంది. వేసైనా కర్టెన్లు సరిచేసి వెళ్ళిపోతూ క్షణంసేపు ఆగి, క్షమించు జయంతి, ఇంకెప్పుడు నిన్నలా ఒంటరిగా వాళ్ళలోకి పంపను. నువ్వు ప్రమీలతో కొద్దిగా కులాసాగా కాలం గడుపుతావని ఆశించాను. నేను రాగానే ఒంటరిగా ఓ మూల నిలబడిపోయిన నిన్ను చూడగానే నాకు అర్థమైపోయింది నువ్వు వాళ్ళలో కలవలేవని అని ఆగి, అది మంచిదేలే అన్నాడు. మండిపోతున్న మనసు మీద మంచు వర్షం కురిసినట్టయింది. మనశ్శాంతి కోసం బలవంతాన పంపితే మరింత అశాంతితో తిరిగి వచ్చావు. అదంతా మర్చిపో, నిద్రపో అన్నాడు. మృదువుగా. జయంతికి హఠాత్తుగా ఏడుపొచ్చేసింది. అతని చెయ్యి అందితే దాన్ని 2 చేతులతో పెనవేసుకుని పడుకుంటే నిశ్చింతంగా నిద్రపడుతుంది అనిపించింది. పైకి నోరు తెరిచి చెప్పేయాలనుకుంటుండగానే శేఖరం మెల్లగా తలుపు జారవేసి వెళ్ళిపోయాడు. తర్వాత చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు. అంతవరకు అతను మేలుకునే ఉన్నట్టు తలుపు సందుల్లోంచి వస్తున్న వెలుతురు చెప్పింది.
గదిలో కిటికీకి చువ్వల్ని ఆనుకొని పరధ్యాసగా నిలబడింది జయంతి. ఇంతలో శేఖరం లోపలికి వచ్చాడు. అతన్ని చూసి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళపోబోయింది. శేఖరం వారిస్తూ జయంతి ఆగు అంటూ జేబులు తడుముకొని టికెట్స్ తెచ్చాను. రవీంద్ర భారత్లో చండాలిక డాన్స్ డ్రామా ఉంది. నువ్వు సునంద వెళ్ళండి. శివరాం కూడా వస్తాడు, ఫోన్ చేశాను అన్నాడు టికెట్లు తీసి ఇస్తూ. శివరాం పేరు వినగానే జయంతి ముఖం వికసించింది. అతని మధ్య కనిపించి చాలా రోజులైంది. టికెట్లు తీసుకుని వెళ్ళబోతూ మరి మీరు అంది ఆగి. నేను రావటంలా. ఆగు, నేను కూడా రావాలా చెప్పు, నువ్వు రమ్మంటే వస్తాను ప్రసన్నంగా ఆతృతని అణుచుకుంటూ అడిగాడు. వద్దు, పొద్దుపోయినా పర్వాలేదు, శివరాం వస్తాడుగా. శేఖరం మొహంలో ప్రసన్నత పోయింది. నాకు తెలుసు, అందుకే అతనికి ఫోన్ చేశాను. జయంతి మొహం ఎర్రబడింది. మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ప్రోగ్రాంకి సునంద రాలేదు. జయంతి శివరాం ఇద్దరే వెళ్ళారు. అనుకున్నట్టే చాలా ఆలస్యం అయ్యింది. అద్భుతంగా ఉన్న నృత్య నాటికతో పాటు మధ్య మధ్య శివరాం వాత్సల్యపూరితమైన వాక్కులతో జయంతి మనసులో కలిగిన ఉత్సాహం మొహంలోనూ కళ్ళల్లోనూ ప్రతిఫలిస్తోంది. ఇంటికి తిరిగి వస్తుండగా నీతో గడిపిన క్షణాల్లో నాకెంతో తృప్తిగా మనశ్శాంతి కనిపిస్తుందో శివరాం అంది. అది నా అదృష్టం అన్నాడు. సంభాషణ ఆపై జరగలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత కారు దిగి మెట్లెక్కి తనతో పాటే లోపలికి వస్తున్న శివరాంని లైట్లు లేవు, ఆయన ఇంకా తిరిగి రాలేదులా ఉంది అంది జయంతి. అయితే నే వస్తాను మరి. శివరాం ఆగిపోయాడు. నీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియపరచాలో తెలియటం లేదు. శివరాం మౌనంగా ఊరుకున్నాడు. ఎప్పుడైనా నీ నుంచి ఏదైనా నాకు కావాలంటే కాదనవు కదా. ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ అనను దృఢంగా అన్నాడు. థ్యాంక్స్. ప్రపంచంలో నీలాంటి మిత్రుడున్నాడని గుర్తుకొస్తే చాలా ధైర్యం అనిపిస్తుంది, ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో. నాకంటే విలువైన వాళ్ళు మీకున్నారు, అది మీకు గుర్తించటం లేదు. జయంతి నిట్టూర్పి విడిచింది. పొద్దుపోతుంది, వస్తాను. సరే, మెనీ మెనీ థ్యాంక్స్. జయంతి చేయి జాపింది. మీరు పదే పదే ఆ మాట అని నన్ను సిగ్గుపడేలా చేయకండి. వస్తా, గుడ్ నైట్. జయంతి చేతిని అంటనట్టు అందుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. అతను కారు తిప్పుకొని గేటు దాటి వెళ్లే వరకు అక్కడే నిలబడిపోయింది. కారు వెళ్ళిపోయింది. ఈరోజు ఎంత బాగా గడిచింది. తనంత మూర్ఖురాలు శివరాం సాన్నిధ్యంలో ఇంత కులాసాగా ఉంటుందని తెలిసి కూడా అతన్ని నిర్లక్ష్యం చేస్తోంది ఎందుకు? దగ్గరగా ఉన్న తలుపులు తోసి చీకటిగా ఉన్న హాల్లోంచి లోపలకు వెళ్లేందుకు లైటు వేసింది. వేస్తూనే ఉలిక్కిపడింది. స్విచ్ మీద చెయ్యి తీయాలన్న విషయం కూడా మర్చిపోయింది. హాల్లో మధ్యగా సోఫాలో శేఖరం వెనక్కి జారగిరబడి కూర్చున్నాడు. అతని 2 చేతులు కళ్ళ మీదున్నాయి. మీరిక్కడే ఉన్నారా? తడబడుతూ అంది. ఇప్పుడే వచ్చి 10 నిమిషాలైంది. ఎలాగూ నువ్వు వచ్చే టైం అయింది, కలిసి భోంచేయొచ్చని కూర్చున్నాను. అతని కంఠం బట్టి మేలుకునే ఉన్నాడని తెలుస్తోంది. మీకు మా మాటలు వినిపించలేదు? నేను వినాలని ఉద్దేశించి అన్నవి కాదుగా. కళ్ళు తెరిచి జయంతి వైపు చూస్తూ అడిగాడు. అతని మొహం చాలా అలసటిగా ఉంది. క్రాఫ్ కొద్దిగా చెరిగింది. జయంతి మొట్టమొదట సెక్రటరీగా చేరిన రోజుల్లో ఉదయం ఉల్లాసంగా వెళ్ళి ఆ మీటింగ్స్, ఆ గొడవల్లో ఇలాగే మధ్యాహ్నం భోజనానికి విసుగ్గా అలసటగా వచ్చి కుర్చీలో వాలిపోయేవాడు. చెప్పు, నేను వినాలని అన్నవేనా? జయంతి కాదన్నట్టు తలూపింది. అయితే నేను వినలేదు, సరేనా? త్వరగా బట్టలు మార్చుకురా, భోజనం చేద్దాం, నాకు ఆకలి వేస్తుంది. జయంతికి తన మొహం సరిగ్గా కనపడనీయకుండా లేచి వెళ్ళిపోయాడు. జయంతి చాలాసేపు అక్కడ నిలబడిపోయింది. పై సంఘటన జరిగి దాదాపు వారం రోజులకి జయంతి గదిలో పుస్తకం తిరగేస్తూ కూర్చుంది. వేళ పట్టున తినడం, ఎవరైనా వస్తే బాతాకాని కొట్టడం, లేకపోతే పుస్తకాలు చదవటం తప్ప ఇంకేం పని లేదు.
అక్కడికి సునంద పిల్లలకి స్వెటర్లు అల్లి ఇచ్చింది. కామేశ్వరమ్మ గారికి ప్లాస్టిక్తో ఒక బ్యాగ్ చేసి ఇచ్చింది. కానీ అవే మనిషికి అలసట అనిపించేవి కానీ మానసికంగా. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.